హలో ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. నేను ఈ కమింగ్ జూన్ 2025 అటెంప్ట్‌కి సీఎంఏ ఇంటర్ గ్రూప్ 1 రాస్తున్నాను. సో, నేనైతే లా పేపర్‌లో ఈ ఫాలోయింగ్ కాన్సెప్ట్స్‌ని ప్రిపేర్ అవుతాను. సో, ముందుగా చూసుకున్నానంటే డైరెక్టర్స్ దీంట్లో వచ్చి 14 మార్క్స్ వస్తది. సో, అది కాకుండా ఒక 7 మార్క్స్ కేస్‌లా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మళ్ళా తర్వాత వచ్చేసి ఎథిక్స్‌లో అయితే 14 మార్క్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక క్వెషన్ రావచ్చు. కాకపోతే సమ్‌టైమ్స్ 2 ఎథిక్స్ నుంచి అడగొచ్చు. కాకపోతే 14 మార్క్స్‌కి అయితే పక్కాగా అడుగుతున్నారు. లాస్ట్ అటెంప్ట్స్ ప్రీవియస్ అటెంప్ట్స్ అన్ని చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో, 14 మార్క్స్. మన క్వెషన్ పేపర్‌లో చూసుకున్నామంటే ఫస్ట్ 2 క్వెషన్స్ పక్కా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి 14 మార్క్స్‌కి అయితే వస్తుంది. సో, 2 క్వెషన్స్. తర్వాత ఎంసీక్యూస్ 30 మార్క్స్. ఇదైతే మనము జనరల్‌గా అన్నీ చదువుకోవాల్సింది. సో, నార్మల్‌గా ఏంటని చూసుకుంటే సరిపోతది ఈ ఎంసీక్యూస్. ఈవెన్ మన పేరెంట్ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌లో ఎంసీక్యూస్ ఇచ్చున్నారు. అది చూసుకున్నాను సరిపోతది. సో, ఇంతవరకు చూసుకున్నామైతే 72 మార్క్స్. సో, మనము థియరీ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఫుల్ మార్క్స్ ఎయకపోవచ్చు. అలా కూడా చూసుకున్నామంటే మనము దీంతో అయితే అగ్రిగేట్ అంటే స్టాండ్ అలోన్ అగ్రిగేట్ ఆల్మోస్ట్ 50 మార్క్స్‌కి తీసుకోవచ్చు. ఎందుకంటే 72 మార్క్స్ మనకి ఈ యొక్క 7 మార్క్స్ కాకుండా ఈ 72 మార్క్స్. సో, నేనైతే దీని మీద మేజర్ ఫోకస్ చేస్తున్నాను. సో, ఇవి కాకుండా ఇంకా జస్ట్ లైక్ గ్లాన్స్ లాగా ఏం చదువుకొని వెళ్తానంటే ఈ అడిషనల్ టాపిక్స్. ఈ అడిషనల్ టాపిక్స్‌లో చూసుకున్నామంటే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ 7 మార్క్స్‌కి వచ్చడానికి హై ఛాన్సెస్ ఉంది. మిగతా కాన్సెప్ట్స్ గాని చూసుకున్నామంటే కోడ్ ఆఫ్ వేజెస్, ఫ్యాక్టరీస్ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ వీటిలోంచి ఒక 7 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో, కంపెనీస్ యాక్ట్‌లో చూసుకున్నామంటే 7-21 మార్క్స్‌కి రావచ్చు. అది ఎలా అంటే ఈవెన్ మనకి డైరెక్టర్స్ కూడా కంపెనీస్ యాక్ట్‌లోనే పార్ట్. కాకపోతే అవి కాకుండా ఇవి ఎక్స్‌ట్రాగా వస్తది. సో, డైరెక్టర్స్ ఒక క్వెషన్‌లో ఒక 7 మార్క్ వస్తది. అండ్ ఇన్ అనదర్ క్వెషన్‌లో ఇంకొక 7 మార్క్స్ వస్తది. అంటే 14 మార్క్స్‌కి డైరెక్టర్స్ వచ్చి 2 ఒకే క్వెషన్‌లో రావు. సో, వేరే వేరే క్వెషన్స్ వస్తది. సో, ఇంకా దాన్ని అకంపైన్ అయ్యేది ఏంటంటే కంపెనీస్ యాక్ట్. దాంతో ఒక క్వెషన్ ఏం గెస్ చేయొచ్చంటే సో, కంపెనీస్ రిలేటెడ్ లైక్ ఫార్మేషన్ గానీ, ఇన్కార్పొరేషన్ లేకపోతే రిజిస్ట్రేషను, ఏఓఏ, ఎంఓఏ ఇలాంటి కాన్సెప్ట్స్‌లో రావచ్చు. అలా లేదనుకుంటే షేర్స్, డిబెంచర్స్ ఇలాంటి ఆహ్, వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి గదా! సో, వాటిల్లో నుంచి రావచ్చు. సో, నేనైతే మాత్రం ఇప్పుడు డైరెక్టర్స్ మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడైతే డైరెక్టర్స్‌లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయని చూద్దాము. ఈ యొక్క 9 క్వెషన్స్ ఇక్కడ పిక్ చేసున్నాను. ఈ 9 క్వెషన్స్ నుంచి అయితే ఒక 7 మార్క్స్ పక్కాగా రావచ్చు. సో, ఇది ఎలా చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్‌లో ప్రతి క్వెషన్ పేపర్‌లోనూ ఒక 7 మార్క్ అయితే ఈ యొక్క 9 లోంచి పక్కాగా ఉంటుంది. సో, మీరు రెఫర్ చేయొచ్చు కావాలంటే అదైతే పక్కా. మనం గానీ ఇంకొంచెం మనకి లక్ మనకి ఉంటే ఇంకొక 7 మార్క్ కూడా ఈ యొక్క 4 క్వెషన్స్‌లోంచి ఇంకొక 7 మార్క్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సపోజ్ ఇఫ్ వి ఆర్ నాట్ లక్కీ ఎనఫ్ అప్పుడైతే ఇంకా దీంతో వచ్చి వేరే కాన్సెప్ట్స్ డైరెక్టర్స్‌లోనే వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో, ఆ కాన్సెప్ట్స్‌కైతే ఇంకొకసారి చూసుకోవచ్చు మనము. ఇప్పుడైతే డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్ నోట్స్ అయితే నేను రాసున్నాను. కాకపోతే నా హ్యాండ్ రైటింగ్ అంత మంచిగా ఉండదు కాబట్టి నేను ఒక పీడీఎఫ్ లాగా రెడీ చేసున్నాను. సో, ఈ పీడీఎఫ్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ చూసుకున్నామంటే డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ క్వెషన్ గాని మనల్ని ఎగ్జామినేషన్‌లో అడిగారంటే మనం దీనికి ఎలా ఆన్సర్ చేయాలని చూద్దాం. నేనెందుకు ఫస్ట్ క్వెషన్‌గా ఇది పిక్ చేశానంటే మల్టిపుల్ టైమ్స్ ఈ క్వెషన్ అడిగారు. సో, మనం ఈజీగా రిమెంబర్ చేయడం కోసం గుర్తుపెట్టుకోవడం కోసం ఈ 7 పాయింట్స్ అయితే ఇచ్చాను. సో, మనం ఈ 7 పాయింట్స్ ఈ పైనున్న టాపిక్ మనం చదువుకొనేసి ఈ 7 పాయింట్స్ మనము మెమరైజ్ చేసుకున్నా సరిపోద్ది. సో, ఈ 7 పాయింట్స్ ఉంటే మనం పైన ఏం పాయింట్స్ రాయాలనేసి మనకు గుర్తొచ్చేస్తది. సో, ఇప్పుడైతే చూస్తాం ఒకసారి క్వెషన్‌కి ఎలా ఆన్సర్ చేయాలనేసి. సో, ఫస్ట్ చూసుకున్నామంటే పర్సన్ ఆఫ్ అన్‌సౌండ్ మైండ్ డిక్లేర్డ్ బై కంపిటెంట్ కోర్ట్. సో, ఆహ్, బిఫోర్ గెట్టింగ్ ఇంటూ పాయింట్స్ మనము డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్‌గా ఎవరైతే పనికిరారు లేదా ఎలిజిబిలిటీ ఎవరికైతే డైరెక్టర్స్‌గా ఎలిజిబిలిటీ లేదు అన్నది క్వెషను. సో, ఇప్పుడు మనం ఒక 5 మెంబర్స్‌ని డైరెక్టర్స్‌గా అపాయింట్ చేయాలనుకుంటున్నాము. సో, మనము వాళ్ళకి ఉన్న క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేసి దీనికి ఆన్సర్ చూసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నామంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ అన్‌సౌండ్ మైండ్ డిక్లేర్డ్ బై కంపిటెంట్ కోర్ట్ ఏ మైనర్. దీన్ని ఎలా చెప్పాలంటే మెంటల్ స్టెబిలిటీ అనుకోవచ్చు మనం. ఫస్ట్ 2 పాయింట్స్ వచ్చి మెంటల్ స్టెబిలిటీ. యాక్చువల్లీ ఇక్కడ చూసుకున్నామంటే 7 పాయింట్స్ ఉంది. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ మెంటల్ స్టెబిలిటీ. సో, ఒక పర్సన్ ఎలా తను
డెసిషన్స్ తీసుకోవచ్చు, డెసిషన్స్ రిలేటెడ్. సో డెసిషన్స్ తీసుకోగలడా, తీసుకోలేడా? ఫస్ట్ వచ్చి అన్సౌండ్ మైండ్. లైక్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తను స్వాధీనంలో ఉన్నాడా లేకపోతే లేడా? స్వాధీనంలో లేని మనిషి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేడు, అదొకటి. అండ్ సెకండ్ పాయింట్ చూసుకున్నామంటే మైనర్. మైనర్ అంటే చిన్నపిల్లడు, హూ హ్యాస్ నాట్ అటైన్డ్ 18 years ఆఫ్ ఏజ్. సో చిన్నపిల్లోడు అంత కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేడు. ఈవెన్ చిన్నపిల్లోడు క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్ అయినాను లీగల్గా తనేం డెసిషన్స్ లీగల్గా తను తీసుకున్న డెసిషన్స్ వర్తించదు. సో ఇవి ఫస్ట్ 2 పాయింట్స్. అండ్ సెకండ్ ఈ 2 పాయింట్స్ వచ్చేసి రిలయబిలిటీ అనుకుంటున్నాను. రిలయబిలిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పర్సన్‌ని మనం నమ్మచ్చా, నమ్మలేమా? సో ఆ పర్సన్ క్యాపబులా? సో లాంగ్ రన్‌లో ఆ పర్సన్ ఎలా ఉంటాడు? సో ఇదేంటంటే అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అప్లైడ్ ఫర్ ఇన్సాల్వెంట్. అంటే తను దివాళా తీస్తాడా? లేకపోతే ఎలాగేంటి? తన ఫినాన్షియల్‌గా ఓకేనా? ఎందుకంటే మనము డైరెక్టర్స్‌గా అపాయింట్ చేసామంటే తన ఫినాన్షియలే ఆల్రెడీ బాగలేదు. సో ఇప్పుడు తనని మనం ఆల్రెడీ డైరెక్టర్‌గా మనం గాని అపాయింట్ చేసామంటే మన కంపెనీ లాసెస్‌లో పోవడానికి ఛాన్సెస్ ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి అఫెన్సెస్. ఈ నెక్స్ట్ 2 పాయింట్స్ నేను ఎలా అనుకుంటున్నానంటే లైక్ మనం ఇంటర్వ్యూస్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, సో అవన్నీ చేస్తారు. సో ఈ ఒక బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ లాగా పెట్టుకుంటాం. ఫిఫ్త్ వన్ ఏంటంటే అఫెన్స్. తను ఏదన్నా తప్పులు చేస్తున్నాడా? లేకపోతే పర్సనల్ ఇంట్రెస్ట్, సో తన గెయిన్ కోసం, తన గ్రోత్ కోసం తను ఏదైనా అఫెన్స్ చేసాడా? కంపెనీ అసెట్స్ ఏమైనా మిస్‌యూజ్ చేసాడా? అలాంటిది. సో ఇంకోటేంటంటే తనకున్న లైక్ మనము ఇప్పుడు కాల్ డ్యూస్ అంటే పే చేయడం అంటే ఆల్మోస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ మనకున్నట్టే. సో అవి కరెక్ట్‌గా చేసాడా లేదా అనేసి. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక సో ఫస్ట్ వచ్చేసి 2 మెంటల్ స్టెబిలిటీ. సో సెకండ్ 2 రిలయబిలిటీ. థర్డ్ 2 బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ చెక్స్. సెవెంత్ వన్ వచ్చేసి ఇవన్నీ అయిపోయాక ఓకే. తనొచ్చి మన ప్రొవిజన్స్‌కి కంఫర్టబులా లేదా? అంటే ప్రొవిజన్స్‌కి తను ఆ రూల్స్‌కి తను కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా అనేది ఈ ప్రొవిజన్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో చూసుకుంటే పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ డిక్లేర్డ్ బై కంపిటెంట్ కోర్ట్. సో మెంటల్ స్టెబిలిటీ లేని పర్సన్. సో తను ఎలాగో డైరెక్టర్స్‌కి పనికిరాడు. సో ఇంకొకరు వచ్చేసి మైనర్. ఇవి 2 మెంటల్ స్టెబిలిటీ. సో అండ్ అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. ఏ పర్సన్ అప్లైడ్ ఫర్ ఇన్సాల్వెంట్ అండ్ హిస్ అప్లికేషన్ ఈస్ పెండింగ్. సో ఇవి 2 పాయింట్స్. ఇవేంటంటే అన్‌డిశ్చార్జ్డ్ అంటే దివాళా తీసేసాడు. సో ఇంకా తనకు ప్రాసెస్ జరుగుతుంది. సో ఏంటి అనేసి. ఇంకా తర్వాత చూసుకున్నామంటే ఈ పర్సన్ అప్లైడ్ ఫర్ ఇన్సాల్వెంట్ అండ్ హిస్ అప్లికేషన్ ఈస్ పెండింగ్. అంటే నేను దివాళా తీసేసాను అని చెప్పి అప్లికేషన్ ఏసాడనమాట. సో తన అప్లికేషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇంకా రాలేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే అఫెన్సెస్. ఏ పర్సన్ కన్విక్టెడ్ బై ఏ కోర్ట్ ఫర్ అఫెన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మారల్ టర్పిట్యూడ్. మారల్ టర్పిట్యూడ్ అంటే లైక్ అగెయిన్స్ట్ రూల్స్ కానీ, లేకపోతే అగెయిన్స్ట్ రూల్స్, లేకపోతే అగెయిన్స్ట్ గుడ్ మారల్స్ అలా అనుకోవచ్చు. లేకపోతే అగెయిన్స్ట్ ద కంపెనీ ఆర్ అగెయిన్స్ట్ లీగల్ సిస్టమ్. సో అలాంటి అఫెన్సెస్‌లో ఏదైనా పాల్గొన్నాడా? అలా లేదంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఏ పర్సన్ సెంటెన్స్డ్ ఇంప్రిసన్ ఇయర్స్. అంటే ఇది ఏంటంటే 6 months పైన అండ్ 7 yearsకి లోపల ఎవరైనా జైలుకి గాని ఎళ్తే హి ఈస్ డిస్‌క్వాలిఫైడ్ యాస్ ఎ డైరెక్టర్ ఫర్ 5 years. సో తనొచ్చి 5 yearsకి డైరెక్టర్‌గా చేయలేడు. సో అంటే 5 years అంటే ఇప్పుడు సపోజ్ ఒక 6 years జైలుకెళ్ళాడనుకుందాం. సో 6 years తర్వాత ఒక 2020లో వచ్చాడనుకుందాం. సో 2025 తరువాత తను ఎలిజిబుల్ అవుతాడు. సో క్వాలిఫై అవుతాడు డైరెక్టర్‌కి. సో 2025 వరకు తను నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎ డైరెక్టర్. సో అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే సో నాట్ ఎలిజిబుల్. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే ఆర్. దాంతోనే ఇంకో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే ఆర్. ఇన్ కేస్ హి ఈస్ సెంటెన్స్డ్ మోర్ దెన్ 7 years విత్ ఇంప్రిజన్మెంట్ హి ఈస్ డిస్‌క్వాలిఫైడ్ యాస్ ఎ డైరెక్టర్ ఫర్ హిస్ లైఫ్ టైమ్. సో ఎవరైతే 7 years కంటే ఎక్కువ జైలుకెళ్లారో వాళ్ళకొచ్చి లైఫ్ టైమ్‌కి తను ఇంకా డైరెక్టర్ అవ్వలేడు. అంతే ఇంకా అయిపోయింది. ఏ పర్సన్ హూ హాస్ నాట్ పెయిడ్ కాల్ డ్యూస్ అండ్ పీరియడ్ ఆఫ్ 6 months ఈస్ ఎలాప్స్డ్ ఫ్రమ్ ద డ్యూ డేట్.
సో ఇదేంటంటే లైక్ ఇందాక చెప్పుకున్నాం అనమాట, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా. సో డ్యూ డేట్ తన డ్యూ డేట్‌లో కాల్స్ పే చేయడం అనేసి ఒక రెస్పాన్సిబుల్. సో తన రెస్పాన్సిబుల్ కూడా తను సక్రమంగా లేడు అనుకుంటే, ఇంకా డైరెక్టర్‌గా తనని అపాయింట్ చేయడంలో ఇంకా పాయింట్‌లెస్. ఇదయిపోయింది. ఇంకా ఇప్పుడు సపోజ్ ఇంకా పైనున్న పాయింట్స్ అన్నీ ఓకే అయిపోయాడు. సో ఇంకా తన దగ్గర ఏ ప్రొవిజన్స్‌కి కంపైల్ అవుతున్నాడా లేదా? Any person who has not complied with the provisions of section 152 subsection 3 and section 165 subsection 1. Section 152 subsection 3, director who is not having DIN is disqualified. So DIN stands for director identification number. So ఎవరి దగ్గర అయితే DIN లేదో వాళ్ళు డిస్క్వాలిఫైడ్. సో ఇదైతే డిఐఎన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దాని గురించి మనం చాలా డీటెయిల్డ్‌గా చూడాలి. ఎందుకంటే లైక్ ఎప్పుడల్లా ఈ డిఐఎన్ మనకి ఎగ్జామ్స్‌లో అడుగుతున్నారో, అప్పుడు ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వడం గానీ, లేకపోతే కొంచెం డిఫికల్ట్ అరైజ్ చేయడం గానీ అలా ఉంటుంది. ఎందుకంటే ఇవి జస్ట్ ఒక 5-6 లైన్స్ ఇచ్చారంతే మన పేరెంట్ మెటీరియల్, ఇన్‌స్టిట్యూట్ పేరెంట్ మెటీరియల్‌లో. ఇంకా నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నామంటే సెక్షన్ 165 సబ్‌సెక్షన్ 1. ఏ పర్సన్ హూ ఈస్ డైరెక్టర్ ఆల్రెడీ ఇన్ 20 కంపెనీస్ అండ్ టు యాక్ట్ యాస్ ఎ డైరెక్టర్ ఇన్ ఫర్దర్ కంపెనీ. అంటే ఆల్రెడీ ఒక 20 కంపెనీస్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఫర్దర్‌గా ఇంకో కంపెనీ అంటే 21st కంపెనీలో తనొచ్చి డైరెక్టర్‌గా చేయలేడు. సో 21st కంపెనీలో డైరెక్టర్‌గా చేయాలంటే డిస్‌క్వాలిఫైడ్ యాస్ ఎ డైరెక్టర్. సో ఇవి జస్ట్ ఈ 7 పాయింట్స్ నేనైతే చదువుకుంటున్నాను. సో కావాలంటే ఇంకా చాలామంది ఎక్కువ పాయింట్స్ కూడా చదువుకొని అక్కడ మనం మర్చిపోతాము. సో దానికి గుర్తొస్తది అనుకుంటాం. కానీ నేనైతే 7 పాయింట్స్ చదివామంటే 7 పాయింట్స్ చదవాలి. 7 పాయింట్స్ రిమెంబర్ చేయాలి. 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 7 పాయింట్స్ ఎగ్జామ్‌లో రాయాలి. పక్కాగా ఎటువంటి ఏ ఒక్క పాయింట్ వదలకుండా రాయాలనుకుంటాను. సో అందుకనేసి నేనైతే కరెక్ట్‌గా 7 పాయింట్సే ఇచ్చాను. సో మనం రాసే 7 మార్క్స్‌కి 7 పాయింట్స్. సో ఇదైతే నాకు ఎనఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే లాలో వచ్చి థియరీ కాబట్టి ఫుల్ మార్క్స్ ఏస్తారా అనేసి డౌటు. సో 7 పాయింట్స్ అనేది సరిపోతుంది నాకైతే. ఇదైతే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇవి మెమరైజ్ చేసుకుంటే బెటరు. ఫస్ట్ వచ్చేసి అన్‌సౌండ్ మైండ్, మైనర్. నెక్స్ట్ అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అప్లైడ్ ఫర్ ఇన్సాల్వెంట్, అఫెన్స్, నాట్ పెయిడ్ కాల్ డ్యూస్, ప్రొవిజన్స్. సో ఈ 7 వర్డ్స్ గాని మనం గుర్తుపెట్టుకున్నామంటే ఇవి కొంచెం మనము ఓన్ వర్డ్స్‌లో అంత ఎక్కువ మిస్టేక్స్ లేకుండా మనం రాయగలం అంటే ఈ యొక్క కాన్సెప్ట్ చదివేసి మనం రాసుకోవచ్చు. లేదనుకుంటే ఇవి కూడా మెమరైజ్ చేసుకొనేసి మనము యాస్ ఇట్ ఈస్ మనం రాయొచ్చు. ఓకే గైస్.